అయితే ఇప్పుడు బేసిక్‌గా 'ఎస్‌కేఎన్' గారు లేతే 'సాయి రాజేష్' అంటే ఇప్పుడు 'బేబీ' లాంటి సినిమా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? ఏం చేస్తారు? అన్నారు. బట్ వాళ్ళు ఇలాంటి స్టోరీతో వచ్చారు అనంగానే అలా మీకేమనిపించింది స్టోరీ వినగానే? నాకు స్టోరీ వినగానే ఓకే. 'సాయిరాజ్' గారు ఏదో కథ వినమన్నారు. ఇప్పుడు 'రగన్' వచ్చి కథ నరేట్ చేస్తున్నప్పుడు ఈవెన్ ఐ హావ్ దట్ థాట్ ఇన్ మైండ్. ఓకే. 'బేబీ' సినిమా ఇలా ఏమన్నా ఉంటదా? ఇప్పుడు ఇలా ఉంటే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? ఏంటి? అన్న థింగ్ ఉండే గానీ ఎప్పుడైతే కథ విన్నానో ఇట్స్ కంప్లీట్‌లీ న్యూ. మంచి ఫ్రెష్ వైబ్ ఉంటది. దానికి దీనికి అసలు సంబంధం ఉండదు. ఆ కథ నరేటివ్ ఎళ్ళే విధానం గాని, క్యారెక్టర్స్‌కున్న ఆర్క్ గాని చాలా కొత్తగుంటది. లిటరల్లీ అది రేపు మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. యెస్. అండ్ బట్ వాళ్ళు ఏ కథ తీసుకున్నా ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దట్ ఈస్ గుడ్ థింగ్. అంటే ఒక కథ ఆడిటోరియం థియేటర్ నుంచి బయటికి పంపేటప్పుడు వీళ్ళు నార్మల్‌గా అయితే పంపొద్దు. ఏదో గట్టి ఇంపాక్ట్ అయితే ఇచ్చి పంపాలి అన్నది. అయితే దాంట్లో కూడా ఇంపాక్ట్ ఇచ్చారు. కొంతమంది గుండెలు పిండారు, మెలేసారు, అన్నీ చేశారు. మరి దీంట్లో ఏంటి ఏడిపిస్తారా? లేతే మెలిపె అన్నీ ఉంటాయా? సో, కొన్ని కొన్ని తెలుసు కాబట్టి తెలియనట్టే బిహేవ్ చేస్తారు. ఏడిపించకనే అయితే బయటికి రారు. అదే కొన్ని కొన్ని తెలిసినా తెలియనట్టే బిహేవ్ చేయాలి ఇంటర్వ్యూ కాబట్టి. యెస్.